మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తే ఐదర్ అలానే మిడిల్ క్లాస్ లో ఉండిపోతున్నారు, లేదా కొంతమంది మాత్రం అబౌవ్ మిడిల్ క్లాస్ కి రీచ్ అవుతున్నారు. అంటే వీళ్ళు చేసే మిస్టేక్ ఏమై ఉంటుంది అంటారు? మిడిల్ క్లాస్, పూర్ ఆర్ రిచ్, ఈ మూడు అనేది డబ్బుతో నిర్ణయించబడదు. చాలా మంది స్క్రాచ్ నుంచి దేశాన్ని శాసించేంత వరకు ఎదిగారు. ఇప్పుడు ఛాయ్ అమ్ముకునే వాళ్ళు దేశాన్ని నడపట్లేదా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడో గరాజ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంపైర్ నిర్మించలేదా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మరి అందరూ డబ్బులు ఎక్కడ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఉద్యోగం చేసుకుంటూ కూడా విపరీతంగా సంపాదించిన వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏది? ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ కట్టలేని సందర్భంలో చెప్తుకెళ్ళినప్పుడు కుటుంబం పడే ఆనందం. ఇట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. వెల్త్ క్రియేషన్, హౌస్ ఇస్ వెల్త్. I have not seen definition anywhere. House as a wealth. House is a consumption. Then where is the wealth? When you understand the concept of wealth creation at the age of 25 and 30, you have another 30 years to create the wealth. హాయ్ రేవంత్. హలో. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తే ఐదర్ అలానే మిడిల్ క్లాస్ లో ఉండిపోతున్నారు, లేదా కొంతమంది మాత్రం అబౌవ్ మిడిల్ క్లాస్ కి రీచ్ అవుతున్నారు. వెరీ ఫ్యూ. సో ఈ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ లైక్ ఈ హెచ్ఎన్ఐస్ అండ్ అల్ట్రా హెచ్ఎన్ఐస్ వాళ్ళు వాళ్ళ సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో మన వాళ్ళు అంటే వీళ్ళు చేసే మిస్టేక్ ఏమై ఉంటుంది అంటారు వీళ్ళు అలానే ఉండిపోవడానికి? సో చాలా సార్లు నేను ఒక మాట చెప్తూ ఉంటాను, మిడిల్ క్లాస్, పూర్ ఆర్ రిచ్, ఈ మూడు అనేది డబ్బుతో నిర్ణయించబడదు. మైండ్ సెట్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. నేను చాలా మంది ఎవరైనా కొంచెం వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళతో, మా ఫ్రెండ్స్ తోటి అంటూ ఉంటాను, మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మాట్లాడకరా అని. వాళ్ళు నవ్వుతూ అంటారే నువ్వు మిడిల్ క్లాస్ కాదని. మిడిల్ క్లాస్ ఇస్ నాట్ బై మనీ, మిడిల్ క్లాస్ ఇస్ బై మైండ్ సెట్. సో బేసిక్ గా ఎవరి మైండ్ సెట్ ఎట్లుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు హెచ్ఎన్ఐస్ గా డబ్బులు సంపాదించుకుంటూ రిచ్ అయిపోతూ వెళ్తూ ఉంటారా, లేకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోతారని మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది. చాలా మంది స్క్రాచ్ నుంచి దేశాన్ని శాసించేంత వరకు ఎదిగారు. ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? ఇప్పుడు ఛాయ్ అమ్ముకునే వాళ్ళు దేశాన్ని నడపట్లేదా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడో గరాజ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంపైర్ నిర్మించలేదా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మరి అందరితో ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎవ్రీవన్, అందరు అదే కమ్యూనిటీలో పుట్టారు, అందరు అదే ఏరియాస్ లో తిరుగుతున్నారు. మరి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది మేజర్ గా? ద వే దే థింక్, ద వే దే లుక్ ఎట్ ద మనీ, ద వే దే ఎంప్లాయ్ దేర్ మనీ, ద వే దే డిప్లాయ్ దర్ మనీ అండ్ గెట్ ద మనీ అగైన్ బ్యాక్. ఎక్కడ పెడుతున్నారు, ఎట్లా తెచ్చుకుంటున్నారు మళ్ళీ వెనక్కి. సో వెన్ యూ సీ, ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళందరూ సహజంగా చేసేది ఏంటి? దే గివ్ టాప్ ప్రియారిటీ టు లుక్ లైక్ రిచ్. ప్రిటెండ్ టు, అంటే అట్లా ప్రిటెండ్ చేస్తారు. అని అట్లా నేను లేనిది కూడా అది నాకుంది అన్న విధంగా దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. దానికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ప్రతిసారి రేవంత్ అని అంటే వచ్చి దాని మీద పడతాడు అని అనుకుంటారు, బట్ అది ఇల్లు రియాలిటీ. ఇప్పుడు దానికి స్టాటిక్స్ మాట్లాడుకుందాం. ఇఫ్ యూ సీ, గతంలో మనకి ఈ స్థాయిలో హైదరాబాద్ లో హైరైజ్ బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు ఇండియాలో ఉండే మెజారిటీ 50% ఆఫ్ ద అప్పులు హౌసింగ్ లోన్స్ లోనే ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్, అట్లీస్ట్ అది ప్రొడక్టివ్, ఇట్ ఈస్ గుడ్ ఎట్ సమ్ పాయింట్. బట్ పాయింట్ ఏంటి అని అంటే, నిజంగా ఎదగాలి అనుకున్న వాడు ఏం చేస్తాడంటే వాడు ఇంటిని తాకట్టు పెట్టి వ్యాపారంలో డబ్బులు పెడతాడు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ అగైన్, అందరినీ నేను చేయమని చెప్పట్లేదు. డబ్బులు ఎక్కడ పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఉద్యోగం చేసుకుంటూ కూడా విపరీతంగా సంపాదించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏది? నా డబ్బు దాని పనిది చేసుకుంటూ నాకు ఇంకా డబ్బును సంపాదించే దగ్గర పెట్టడం గ్రోత్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. నా డబ్బు నన్ను చూడగానే అరే వాడు ఇల్లు కొన్నాడు అని అనిపించుకునే చోట పెట్టడం మిడిల్ క్లాస్ మైండ్ సెట్. ఇట్ కుడ్ బి కార్, ఇట్ కుడ్ బి అ జ్యువెలరీ, ఇట్ కుడ్ బి అ హౌస్, ఇట్ కుడ్ బి యువర్ మొబైల్ ఫోన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నువ్వు జస్ట్ చూపించుకోవాలనుకునేలా. ఇప్పుడు యూ సీ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఉంటుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ లో మనం ఎవరినైతే పూర్ డాడ్ అని మాట్లాడుకుంటూ ఉంటామో యాక్చువల్లీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎవరైతే రిచ్ డాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటామో
ఈజ్ అ నార్మల్ బిజినెస్ పర్సన్, వెరీ నార్మల్ బిజినెస్ పర్సన్. ఇన్ఫాక్ట్ ఈయన స్టేటస్ ఎక్కువ, మంచి ఇల్లు ఉంటది, ఈఎంఐలో ఇల్లు కొనుక్కున్నాడు, హీ లుక్స్ మంచి కనిపిస్తాడు. పువర్ డాడ్ దగ్గర ఇవన్నీ ఉండవు, రిచ్ డాడ్ దగ్గర ఇవన్నీ ఉండవు. సో బేసిక్గా రిచ్ డాడ్ ఏం చేస్తూ ఉంటాడు, వచ్చిన డబ్బుని నేను చూపించాలి అనుకున్న దానికంటే నా డబ్బు దాని పని అది చేసుకుంటూ నాకు ఇంకా డబ్బును సంపాదించి పెట్టాలి అని అనుకుంటాడు. నేను డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటే ఇంకా నేను ఎక్కడ సక్సెస్ అయినట్టు? సక్సెస్ అంటే ఏంటి? నీ డబ్బు మళ్ళీ డబ్బు కోసం పనిచేస్తూ నేను బతికిస్తుంది అంటే అది సక్సెస్. ఇక డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటే ఇక దానికి అంతం ఉందా? వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ దట్? అంటే నువ్వు పని చేస్తే వచ్చే డబ్బు మీద నువ్వు బతుకుతున్నావు. నువ్వు సంపాదించిన డబ్బు మీద నువ్వు బతుకుతున్నావా? నువ్వు సంపాదించిన డబ్బును సృష్టించి నిన్ను బతికిస్తుందా, లేక ఇంకా అదే డబ్బు కోసం నువ్వు పనిచేస్తున్నావా? ఈ డెఫినేషన్ వేరీ చేసేది నువ్వు ఎర్లీ ఏజెస్ లో ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు అనేది. ఇందాక అన్నారు అట్లీస్ట్ కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ కి వెళ్తున్నారు అని. అప్పర్ మిడిల్ క్లాస్ కి అట్లీస్ట్ వెళ్ళే వాళ్ళు దే ఇన్వెస్ట్ లాట్స్ ఆఫ్ మనీ వేర్ దే గెట్ రిటర్న్స్, అబ్సల్యూట్ రిటర్న్స్. అంటే రిటర్న్ అనగానే నేను ఇంట్లో పెడుతున్నాను కదా, ఇల్లు రేటు పెరుగుతుంది కదా అని అంటే ఎఫ్డి ఇంకెక్కువ రిటర్న్ ఇస్తుంది. ఎఫ్డి ఈస్ కాంపౌండెడ్ బై అట్లీస్ట్ 7.5%. మీ పేరెంట్స్ పేరు మీద పెడితే అట్లీస్ట్ అది 8%. సీనియర్ సిటిజన్స్ ఏ ఉంటాయి కదా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత గ్రోత్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్టెడ్ 7%. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఇంకా ఇండియాలో. మరి అది వెల్త్ క్రియేషన్ అంటారు కదా. ట్రూ రిటర్న్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ పోనీ ఎంత మిగిలిందో దట్ ఇస్ ద ట్రూ రిటర్న్. 7 వచ్చింది, పెరిగింది, పెరగలేదు, ఇన్ఫ్లేషన్ పెరిగింది. నేను చాలా మందికి చెప్తా, ఒక ఇటుక రాయిని తీసుకెళ్లి జాగ్రత్తగా లాకర్లో పెట్టండి, 10 ఏళ్ల తర్వాత తీసి అమ్మండి, దాని రేట్ డబుల్ అవుద్ది అని. మీ ఇల్లు కూడా అంతే. సో అయితే మా ఫ్రెండ్ రీసెంట్లీ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు కోకాపేటలో. సో ఇప్పుడు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఓన్ హౌస్ ఉండిందన్నమాట, ఊర్లో ఉంది. హిస్ పేరెంట్స్ ఆర్ స్టేయింగ్ దేర్. సో ఇప్పుడేమో తను న్యూలీ వెడ్, అందుకని ఇక్కడ న్యూ హౌస్ తీసుకున్నారు. సో హీ ఎర్న్స్ 2 to 3 lakhs a month. సో ఇప్పుడు తను తీసుకున్న డెసిషన్ రైట్ అంటారా, రాంగ్ అంటారా? సో దాన్ని అసలు మరి ఎలా కన్సిడర్ చేద్దాము? అగైన్ ఇట్ ఇస్ అ సోషల్ స్టేటస్. ఎవరైతే ఇల్లు ఇప్పుడు డైరెక్ట్ గా ఎంగేజ్ ఆల్రెడీ ఇల్లు పెట్టుకొని కూడా మళ్ళీ ఇల్లు కొంటున్నారో, ఐ కంప్లీట్లీ సీ. నేను కూడా ఇల్లు కట్టాను, నేనేం కట్టకుండా లేను కదా, నేను ఇల్లు కట్టాను. అప్పుడు నాకున్న ప్రెషర్, నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా. చేసినోడికే చెప్పే హక్కు ఉంటది కదా. హీ విల్ ఓన్లీ సీ ద పెయిన్, అండర్స్టాండ్ ద మ్యాథ్, దెన్ ఐఎమ్ స్పీకింగ్. నువ్వు చేసావు కదా నీకు మాత్రం వర్కౌట్ అవుతానంటే ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా. సో ద పాయింట్ హియర్ ఈస్, ఇప్పుడు నువ్వు లోన్ తీసుకొని ఏదైతే ఒక ఇల్లు కొన్నావో, నీ జీతాన్ని, నీ శాలరీ స్లిప్ తీసుకొని వెళ్ళి బ్యాంక్ వాడికి తాకట్టు పెట్టావు. ఐ విల్ వర్క్ ఎవ్రీ డే అండ్ ఐ విల్ సీ దట్ మై శాలరీ ఇస్ క్రెడిటెడ్ టు యూ. బట్ ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసుకోవాలి, వాట్ ఇఫ్ నాకు ఈ శాలరీ పడకపోతే కెన్ ఐ అఫోర్డ్ దిస్ హౌస్? ఇన్ ఎవ్రీ లైఫ్ శాలరీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇల్లు కొనడం తప్పు కాదు, ఇల్లు కొనడం తప్పు కాదు. ఇన్ ఎనీ సిచ్యువేషన్ అట్లీస్ట్ నీకు వెనకాలన్న ఆస్తో ఏదో ఒకటి నీకు సపోర్ట్ చేయడానికి వస్తుందా? నువ్వు ఎర్న్ చేయలేని సిచ్యువేషన్లో, లేదు నువ్వు ఎర్న్ చేయలేని సిచ్యువేషన్లో ఆ ఇల్లు జప్తుకి వెళ్తుందా? నేను ప్రతి జీవితంలో చెప్పేది ఇదే, ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ కట్టలేని సందర్భంలో జప్తుకి వెళ్ళినప్పుడు కుటుంబం పడే ఆవేదన. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. ఇల్లు లేకపోతే అంత బాధపడరు, ఇల్లు తీసుకున్న జప్తుకి వెళ్తే ఎక్కువ బాధపడతారు. ఓకే ఇల్లు కొన్నారు, దట్స్ అ గుడ్ థింగ్, ఓకే కొనేశారు. వెల్త్ క్రియేషన్, హౌస్ ఇస్ నాట్ ఎ వెల్త్. ఐ హావ్ నాట్ సీన్ డెఫినేషన్ ఎనీవేర్ హౌస్ యాజ్ ఎ వెల్త్. హౌస్ ఇస్ అ కన్సంప్షన్, దెన్ వేర్ ఇస్ ద వెల్త్? వేర్ ఇస్ ద వెల్త్ హియర్? మీరు అడిగారు కదా ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారని. మీ జీతాన్ని ఏం చేశారు? తాకట్టు పెట్టారు కదా, బ్యాంకుడికి తాకట్టు పెట్టేశారు. ఇంకా వెల్త్ ఎక్కడుంది? హౌస్ ఇస్ కన్సంప్షన్, ఇట్స్ నాట్ వెల్త్. వాట్ ఈస్ వెల్త్? A real estate land which grows at the rate of 10-12%, a solid gold, not jewelry, oka manchi gold which grows at least at 9-10% against inflation, better than inflation, a equity based mutual fund which grows at 10-12%, crossing the inflation, that is wealth, right? That creates the wealth.
ఇన్ఫ్లేషన్ తో పాటుగా పోయేది వెల్త్ ఎట్లా క్రియేట్ చేస్తుంది? ఎగ్జాక్ట్ వెల్త్ డెఫినేషన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ పోని ఎంత మిగులుతుందో అది వెల్త్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కి అడిషనల్ గా ఏమైనా క్రియేట్ అవుతుందా? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పోర్లో పడిపోవడానికి కారణం ఏమవుతుంది అంటే ఇదే ఎగ్జాక్ట్ గా ఈ జంక్షన్. ఇప్పుడు జంక్షన్ లో ఏమైంది? కొన్నాము, కట్టలేని సందర్భం ఒకటి క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము? కట్టాలి కాబట్టి యూ టేక్ లోన్స్, మీ ఫ్రెండ్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకుంటావు, నీ ఎగ్జిస్టింగ్ ఉండే ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ కార్డు మీదకి మారుస్తావు, అవసరమైతే నీ హోమ్ మీద టాప్అప్ చేస్తావు. ఇదంతా ఏమవుతుంది? నీకు తెలియకుండానే వెన్ యూ హ్యావ్ సమ్ ప్రెషర్, సాలరీ సరిపోవట్లేదు అన్నప్పుడు నీకు తెలియకుండానే మోర్ డెట్స్ లో పుష్ చేసేస్తావు. ఓకే, సో ఇప్పుడు హౌస్ కొన్నావు, ఓకే, లోన్ మీద కొన్నాము, ఓకే. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ హౌస్? 7.5. ఎంత పర్సెంటేజ్ ద గ్రోత్ హౌస్? 7%. ఓకే, ఏది ఎక్కువ? ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఇస్ మోర్ హై. మరి వెల్త్ క్రియేషన్ ఎక్కడ? ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈటింగ్ యువర్ మనీ, ఇంట్రెస్ట్ ఈజ్ ఈటింగ్ యువర్ మనీ. వేర్ ఇస్ ద వెల్త్ హియర్? ఓకే, ద పాయింట్ ఈస్ హౌస్ రైట్ ఆర్ రాంగ్ కాదు ఇక్కడ, వెల్త్ ఎక్కడ అనేది కదా. ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు? రైట్ ఆర్ రాంగ్ అంటే మళ్ళీ అదర్ పారామీటర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ వెల్త్ క్రియేషన్ లేదు. ఇంట్రెస్ట్ కి 7% కడుతున్నాం, ఇన్ఫ్లేషన్ 7% తింటుంది. ఎంత వెనకబడుతున్నాం మనం? అదే ఒక హెచ్ఎన్ఐ ఏం చేస్తాడు? యూ టేక్ మార్వాడి, 95% ఆఫ్ దర్ వెల్త్ ఇస్ ఇన్ బిజినెస్. వాళ్ళు బయటికి మొత్తం ఎక్కడ పెడతారు? డబ్బులు మొత్తాన్ని వచ్చిన ఇన్కమ్ ని 95% ఆఫ్ దర్ ఇన్కమ్ గోస్ టు అగైన్ బిజినెస్. దే కీప్ ఇన్వెస్టింగ్, రీఇన్వెస్టింగ్. వెదర్ దే వర్క్ ఆర్ నాట్, ఎట్ సమ్ పాయింట్ దే కీప్ గెటింగ్ ద ఇన్కమ్. యూ టేక్ వారెన్ బఫెట్, ఏం చేశారు ఆయన? kept investing. You take Rich Dad Poor Dad author Robert Kiyosaki, what did he do? He kept buying rental properties. He is not working. ఆయన కొన్న ప్రాపర్టీస్ వర్క్ చేస్తున్నాయి. ఆ ఈఎంఐలో కొంటాడు, ఆ ఈఎంఐ ఆయన కట్టాడు, రెంట్స్ కట్టేస్తాయి. హీల్ జస్ట్ ఎంజాయ్ ద ప్రాపర్టీ, రెంటల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దట్స్ హౌ హీ క్రియేటెడ్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్. ద మైండ్ సెట్. వారెన్ బఫెట్ అప్పుడు కారే బాతదే వాడుతున్నాడు, అప్పుడు ఇల్లు ఇంకా వాడుతున్నాడు. The point here is, don't pretend to be rich. You see, majority of the people, అంబానీ గారు ఎట్లుంటారు? వెరీ సింపుల్ షర్ట్, నాలాగా కూడా వేసుకుని నేను ఓవర్ యాక్షన్ చేస్తా. చాలా సింపుల్ షర్ట్, రైట్? ఎప్పుడైనా వెళ్తే ఒక కోట్ వేసుకుంటాడు మీద, అంతే. ఇప్పుడు హవెవర్ మనం రెంట్ అయితే పే చేయాలి కదా, సో రెంట్ పే చేయాలి కాబట్టి హవెవర్ మనం ఒక 30-35,000 ఆల్రెడీ మనం రెంట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, సో అదే రెంట్ ని మనం ఒక హౌస్ తీసుకుంటే ఎట్ సమ్ పాయింట్ మనకి ఓన్ అయిపోతుంది కదా. సో దట్ మనకి వెల్త్ లాగా, వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వర్కౌట్ అవుతుంది కదా అనే మైండ్ సెట్ లో తీసుకుంటున్నారు కదా. ఇట్స్ నాట్ వెల్త్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ పేయింగ్ 35,000 రెంట్. ఓకే, to earn that 35,000 rent అయితే సేవ్ చేయడానికి you have to take 1.2 crore of loan, where you get 1 lakh of EMI. ఏది ఎక్కువ? 1,00,000 EMI ఎక్కువ కడుతున్నారా లేకపోతే 35,000 రెంట్ ఎక్కువ? ఏ పాయింట్ కి ఈక్వల్ అవుతాయి ఆ రెండు అంటే 14 సంవత్సరాలకి అవుతాయి. 35,000 రెంట్ విల్ బికమ్ 70,000 in 10 years. హౌసింగ్ ఇన్ఫ్లేషన్ 7% కదా, రెంటల్ 5 యాక్చువల్లీ. లెట్స్ టేక్ మోర్ అంటే 7. 70,000 కావడానికి 10 ఏళ్ళు పట్టుద్ది. ఓకే, యూ గాట్ ద పాయింట్. మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కువ కట్టట్లే, అది ఓన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పా కదా, ఇటకరాయి సామెతే, తీసుకెళ్లి లాకర్ లో పెట్టిన అది పెరుగుద్ది. ఇట్స్ ఇన్ఫ్లేషన్, ఇట్స్ నాట్ వెల్త్. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇట్ ఇస్ గ్రోయింగ్. ద పాయింట్ హియర్ ఇస్, ఇనిషియల్ స్టేజ్ లో మనకి ఆస్తి క్రియేట్ అవ్వాలంటే దానికి టైం కావాలి. మనకి ఇనిషియల్ స్టేజ్ లో ఛాన్స్ ఉంటుంది. వెన్ యూ ఆర్ యంగ్ యూ విల్ హ్యావ్ దట్ ఛాన్స్. When you start investing at the age of 40, you don't have the time. Actual wealth create అవ్వాలంటే 15 ఏళ్ళు దాటాలి. ఇన్వెస్ట్మెంట్ 15 ఏళ్ళు దాటితే వెల్త్ క్రియేషన్ మొదలవుతుంది. అప్పుడు అసలు ఆట అప్పుడు మొదలవుద్ది. నువ్వు 40-45కి రియలైజ్ అయితే, when you understand the concept of wealth creation at the age of 25 and 30, you have another 30 years to create the wealth. You have 2 cycles. 15 years is 1 cycle అంటాం వెల్త్ క్రియేషన్ కి. మార్కెట్ కి 7 years, వెల్త్ క్రియేషన్ 15 years. You have 2 cycles to complete, where you can actually create more wealth. Right. But when you pass the time, you will hardly have 1 cycle. We don't know whether that cycle will also work for you or not. That is the point. Okay. Yeah. Thanks. Thank you. Most welcome.